నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అసలు గాంధీ హాస్పిటల్‌లో పేషెంట్లు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? పేషెంట్లు ఇతరితర రాష్ట్రాల నుంచి కూడా గాంధీ హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. కానీ గాంధీ హాస్పిటల్‌లో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేవు అంటూ కూడా అనేక కథనాలు ఇప్పటికే అనేక పేపర్‌లో కావచ్చు, అనేక టీవీలలో కూడా వచ్చాయి. కానీ గాంధీ హాస్పిటల్‌లో అసలు సిట్యుయేషన్ ఎలా ఉంది? పేషెంట్లని డాక్టర్లు పట్టించుకుంటున్నారా? లేదా? లేకపోతే బ్లడ్ కావచ్చు, లేకపోతే టెస్టులు కావచ్చు, అన్నీ డబ్బులు ఇస్తేనే జరుగుతున్నాయి అంటూ కూడా అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఏంటి అనేది మైక్ టీవీ మీకు కళ్ళకు కట్టినట్టు చూపియబోతుంది. ఒకసారి చూసి వద్దాం పదండి. ఒకప్పుడు గాంధీ ఆసుపత్రి అంటే తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పేద ప్రజలకు కొండంత ఆశ. ఎంత కాంప్లికేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడికొస్తే నయమవుతుందనే గట్టి నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కంప్లీట్గా పోతుందా? ట్రీట్మెంట్ కోసం వచ్చే పేదలకు శాంపిల్ టెస్టుల నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు ప్రైవేట్ సెంటర్లే దిక్కవుతున్నాయా? సమయానికి మెడిసిన్స్ దొరక్కపోవటం, ప్రైమరీ మెడికల్ టెస్టులు కూడా వెసులుబాటు లేకపోవడంతో పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. మా బామ్మర్దికి కొంచెం హెల్త్ బాగా బ్లడ్ తక్కువ ఉంది. బయట కొనుక్కొచ్చుకోమంటారు బయట కొనుక్కొచ్చుకోమంటారు. ఎవరు కొనుక్కొచ్చుకోమంటున్నారు? డాక్టర్స్. కొన్నారా మరి? కొనలేదు ఇంకా. బ్లడ్ ఫ్రీగానే ఇస్తారు కదా? లేదు సార్, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఎమర్జెన్సీ వాళ్ళకైతే ఇస్తాం, లేకపోతే బాలంతలకైతే ఇస్తాం, మీరు బయట తెచ్చుకోవాలంటారు. అంటే బయట కొనుక్కోమని మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ డాక్టర్లే. డాక్టర్ చెప్పారు. ఇంకా ఈ మెడిసిన్ గురించి అవి చెప్పారు కదా? మామూలుగా సిరంజిలు, ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఎక్కువ అవి ఉంటాయి కదా సార్, ఇలాంటివి. ఇవి కూడా బయట తెచ్చుకున్నాం. అంటే ఎంత డబ్బులు పెట్టుకున్నారు? ఇప్పుడు 100 రూపీస్ అయినాయి. నిన్న నుంచి ఎంత ఖర్చు పెట్టారు మెడిసిన్? నిన్న దాకా మా బామ్మార్ది ఉన్నారు సార్. నేను ఇప్పుడే ఉదయం వచ్చిన, అందరికి వేరే పని ఉంది పోతా అంటే నేను వచ్చిన. ఇప్పుడు బ్లడ్ కావాలి, 1500 కావాలి. మీ బ్లడ్ ఎవరిది సెట్ సూట్ అవ్వదంట? నాకు కొంచెం బీపీ ఉంది సార్, నాకు సెట్ కాదు. అతడు అనాథ, మా బామ్మార్ది అనాథ, ఎవరు ఇవ్వాలి? చిన్న చిన్న ల్యాబ్ టెస్టుల కోసం కూడా బయట ఉన్న ప్రైవేట్ ల్యాబ్ సెంటర్లకు వెళ్లాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి నగర్ నుంచి వచ్చినాము. ఫస్ట్ మల్లారెడ్డిలో తీసుకెళ్ళాము. అక్కడ నుంచి నిమ్స్కి తీసుకెళ్ళానంటే మా పేషెంట్కి నిమ్స్కి తీసుకెళ్ళాము. అక్కడ నిమ్స్లో కూడా బెడ్ ఖాళీ లేదని చెప్పినారు. అక్కడ బెడ్ ఖాళీ లేదంటే వెంటిలేటర్ అవసరం ఉందంటే అక్కడ ఖాళీ లేదంటే ఇక్కడ గాంధీకి తీసుకెళ్ళామంటే ఇక్కడ తీసుకొచ్చినాము. ఇక్కడ తీసుకొచ్చినాక ఎమర్జెన్సీలో తీసుకున్నారు. ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ పైనకి వేరే వాడికి ఏదైనా షిఫ్ట్ చేయాలంటే బెడ్లు ఖాళీ లేవు. మీకంటే ముందు వచ్చిన పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి గిట్ట వెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ట్రీట్మెంట్ చూస్తాము, పైన వెళ్ళడానికి బెడ్లు ఖాళీ లేదని చెప్తున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న ఈ అధ్వాన పరిస్థితులు అండ్ బ్లడ్ దందాపై మైక్ టీవీ నేరుగా రంగంలోకి దిగింది. దీనిపై గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ను నేరుగా నిలదీసింది. రోగులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులపై ఆయన ఏమన్నారంటే, బ్లడ్ అంతా కూడా 1500 రూపాయలకి ప్యాకెట్ కొనుక్కోవడం ఇట్లాంటివి కూడా గాంధీ హాస్పిటల్ నడుస్తున్నాయంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదండి. మనకు సప్లై ఉంది, రెగ్యులర్ సప్లై, కాకపోతే కొన్ని రేర్ గ్రూప్స్ ఉంటాయి, ఏ నెగిటివ్ గ్రూపు, ఓ నెగిటివ్ గ్రూప్స్. దానికి కొంచెం టైం పడుతుంది. మనకు కావాల్సిన సపోజ్ 3 యూనిట్స్ కావాలనుకుంటే మనకి ఇమీడియట్లీ 3 యూనిట్స్ అందుబాటులో ఉండవు, రేర్ గ్రూప్స్ కాబట్టి. అది మనం ట్రై చేసుకొని మళ్ళీ తెప్పించుకుంటాము, మనం ఇస్తాము. డోనర్స్ లేకపోతే మనం వేరే వాళ్ళతో మనం తెప్పించుకొని ఇస్తాము మన బ్లడ్ బ్యాంక్ నుంచి. అది ఏం ప్రాబ్లం లేదు. బ్లడ్ గ్రూప్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎవరైనా ఇవన్నీ ఎట్లంటే రూమర్స్ క్రియేట్ చేస్తున్నా అనిపిస్తుంది నాకు. మెయిన్గా డాక్టర్లే బ్లడ్ అంతా కొనుక్కోండి అని చెప్పేసి అంటున్నారు అని పేషెంట్లు అంటున్నారు సార్. పేషెంట్స్ అంటున్నారు. ఏ డాక్టర్స్ అన్నారు? ఎవరైనా మళ్ళీ అప్పుడు కొత్త ట్రైనీస్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో తెలియకుండా అని ఉంటారేమో. కానీ మెయిన్గా ఏదైతే టెస్టులు ఉంటాయో టెస్టులన్నీ కూడా బయటికి రాస్తున్నారు, బయట డబ్బులు తీసుకొని మరి ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్పేసి అంటున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే చాలా మటుకు మనకు వచ్చి పూర్ పేషెంట్స్, వాళ్ళ ఆల్మోస్ట్ 99% అంతా ఆరోగ్య కింద వస్తాయి. మనకు ఆరోగ్య కింద టెస్టులు మన నిమ్స్కు టైఅప్ ఉన్నది. సో ఒకవేళ టెస్ట్లు ఇక్కడ లేకుంటే, అందుబాటులో లేకుంటే, చేయకపోతే మేము డెఫినెట్లీ ఇమీడియట్లీ నిమ్స్కి పంపిస్తాము. అది మాకు ఎంఓయూ ఉంది వాళ్ళతోని.
ఆ టెస్ట్ అక్కడ చేపిస్తాం. బయటకు పంపించడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎవరంటే పేషెంట్స్ వాళ్ళంతా వాళ్ళ ఇంట్రెస్ట్ పంపించుకుంటే అది మా డాక్టర్స్ అయితే పంపించాం. ఎలాంటి టెస్ట్లు అయినా మేము ఒకళ్ళు ఇక్కడ కానీ ఎంత కాస్ట్లీ అయినా ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ కింద మన నిమ్స్ ద్వారా చేయిస్తాం. రోజు కూలి పనులు చేసుకునే సామాన్యులే గాంధీ లాంటి ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు భరించే శక్తి లేక ఇక్కడికొస్తే ఇక్కడ కూడా ప్రతిదానికి డబ్బులు చెల్లించాల్సి రావటం వారిని తీవ్రంగా కలిచివేస్తుంది. యాక్సిడెంట్ అయింది, తగ్గితలేవు, ఇవ్వలేవు, ఏం చేయాలా? పని పని కూడా చేస్తలేము మేము. ఈ ఇంట్లో కూర్చోాలా, ఇవ్వలేవు మాకు, ఏం చేయాలి? మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టకుండా కార్పొరేట్ అండ్ ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించడానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు సాధారణ ప్రజల నుంచి తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. అతిపెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకటైన గాంధీ హాస్పిటల్లో ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయి? దళారులు ఆగడాలకు ముగింపు పడి పేదలకు ఉచిత మరియు నాణ్యమైన వైద్యం ఎప్పుడు అందుతుంది అనేదే ఇప్పుడు మిగిలి ఉన్న ప్రధాన ప్రశ్న. గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి డెలివరీ వార్డు దగ్గర ఉన్నాం. ఇప్పటికే చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో కుటుంబ సభ్యులు చాలామంది ఏం చెప్తున్నారు అంటే పక్కన ఉన్నటువంటి ఏదైతే టెస్టింగ్ సెంటర్ ఉందో ఆ టెస్టింగ్ సెంటర్ దగ్గరికి ల్యాబ్ నుంచి ఇక్కడ నుంచి బ్లడ్ శాంపిల్స్ అన్ని పంపిస్తున్నారు. అక్కడే టెస్టులు చేయించుకోవాలంటూ కూడా కొంతమంది ఎవరైతే పేషెంట్లు ఉన్నారో పేషెంట్లు పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనకు చెప్పారు. కానీ డాక్టర్లు మాత్రం అలాంటిది ఏమీ లేదు. కొంతమంది మాత్రమే ఇక్కడ టెస్టుల మీద నమ్మకం లేక అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెస్టులు చేయించుకుంటున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే చెప్తున్నారు. కానీ నిజంగానే ఇక్కడ టెస్టులు జరుగుతున్నాయా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే మారింది. కానీ గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి టెస్టులు మాత్రం పనిచేయట్లేదు. ఇక్కడ నుంచి మేము కిమ్స్కి పంపిస్తామంటూ కూడా డిప్యూటీ సూపరింటెండెంట్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ గాంధీ హాస్పిటల్లో పూర్తిగా మౌలిక సదుపాయాలు లేవు అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు కావచ్చు, పేషెంట్ల దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా కూడా గాంధీ హాస్పిటల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు అయితే లేవనేది మాత్రం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది.